ప్రాణం విలువ మీకు తెలుసా? నేను ఈవినింగ్ మా ఆఫీస్ నుంచి ఇంటికి వస్తుంటే 2 బైక్స్ ఒకదానికొకటి డాష్ ఇచ్చుకున్నాయి. డాష్ ఇచ్చిన అతను కనిపించలేదు కానీ ఇంకో బైక్ అతను ఒక లేడీతో ఉన్నారు. ఆవిడ కింద పడి తల వెనక బాగా తగిలింది. ఫేస్ బాగా అక్కడక్కడ దెబ్బలు తగిలాయి. ఈ లేడీ కొలీగ్ మాత్రం ఆవిడ పేరు పెట్టి లేవండి మేడం అని పిలుస్తూ ఉన్నాడు. మనం ఎలాగో పక్క వాళ్ళ బాధలు పట్టించుకోలేదు. కనీసం ఇలాంటి సిచ్యువేషన్స్లో అయినా హెల్ప్ చేయడానికి ట్రై చేయండి. నేను అదే టైంకి ఆఫీస్ నుంచి ఇంటికి వస్తున్నాను కదా, సో నా స్కూటీ ఆపి తన పల్స్ చెక్ చేస్తే పల్స్ కూడా తగ్గిపోయింది. కాన్షియస్లో లేరు. ఆవిడకి సిపిఆర్ చేస్తే కనీసం తన లైఫ్ సేవ్ చేసిన వాళ్ళం అవుతామని చెప్పేసి వాళ్ళ కొలీగ్ చెప్తుండగానే సిపిఆర్ స్టార్ట్ చేశాను. ఆవిడ పల్స్ కొద్దిగా నార్మల్ అయింది. కాన్షియస్లోకి వచ్చారు. ఏం మాట్లాడడం లేదు, బట్ పల్స్ అయితే ఉంది. బ్లడ్ కూడా ఫేస్ పైన అక్కడక్కడ ఉంటే క్లాత్తో క్లీన్ చేశారు. ఈలోపు అంబులెన్స్ వాళ్ళు వచ్చారు. ఆవిడని ఎమర్జెన్సీగా హాస్పిటల్కి తీసుకెళ్ళారు. ఆవిడ చాలా అంటే చాలా క్రిటికల్ కండిషన్లో ఉన్నాను. చాలా బాధేసింది ఆ మాట విని, ఆవిడ అలా ఉన్నారని తెలుసుకునే లోపల. బట్ నేను అందరికీ చెప్పేది ఒకటే, మీరు రోడ్ రూల్స్ ఫాలో అవ్వండి. స్పీడ్ అనేది కంట్రోల్ చేసుకోండి. అది మీకు మంచిది, పక్క వాళ్ళకి మంచిది. సో హెల్మెట్ పక్కా యూజ్ చేయండి. ఎందుకంటే ఇంటి దగ్గర మీ వాళ్ళు వెయిట్ చేస్తుంటారు కాబట్టి. స్పీడ్ థ్రిల్స్ బట్ స్పీడ్ కిల్స్.